గుజరాత్ యూనివర్సిటీ అట్లాగే ఢిల్లీ యూనివర్సిటీ ఈ రెండు కూడా ఒకసారి నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఈ ఢిల్లీ యూనివర్సిటీ మీద, ఢిల్లీ కాదు ఆయనకు ఉన్నటువంటి డిగ్రీ సర్టిఫికేట్ మీద ఈ జనాలకు భ్రమలు కల్పించింది, అది ఫేక్ డిగ్రీ అని కల్పించింది ఎవరో కాదు, నరేంద్ర మోడీ సాక్షాత్. ఒకసారి ఏమో ఇక్కడ చదివిన అంటాడు, ఒకసారి ఇక్కడ చదివిన అంటాడు, డిస్కంటిన్యూ అంటుండు. కాబట్టి ఆ డిగ్రీ అసలు చేసిందా చేయలేదా, చేస్తే చేసిన సర్టిఫికేట్ చూపిస్తే అయిపోతుంది, చేయకపోతే చేయలేదని చెప్తే అయిపోతుంది. అంతేగాని ఇప్పుడు మనం నరేంద్ర మోడీ గారు డిగ్రీ చేయకపోతే బాధపడాల్సింది కాదు. డిగ్రీ చేయకపోతే ఏమవుతుంది, ప్రధానమంత్రి కావచ్చు కదా, ఇబ్బంది ఏం లేదు, దాన్ని ఎవ్వరు ఇబ్బంది పెట్టరు. కానీ దేశ ప్రజలను మభ్యపెడుతున్నారు చూడండి, డిగ్రీ ఉందని, అది మనం బాధపడాల్సినటువంటి విషయం. నరేంద్ర మోడీ గారికి డిగ్రీ లేకపోయినా ఏం బాధ లేదు, ఎవరు దాన్ని ఇబ్బంది పెట్టరు, లైట్ తీసుకుంటారు, డిగ్రీ లేదంటారు, అంతే, ఏమనరు. కానీ డిగ్రీ లేకున్నా డిగ్రీ ఉందని మభ్యపెట్టి ఇట్లా రకరకాల ప్రయత్నాలు చేస్తారు కదా, ఇది మన దేశానికి పట్టినటువంటి దరిద్రం. అన్ని ఫేకే చూపిస్తా. ఇంకా అందుకే మోడీజీ గారి డిగ్రీకి రక్షణ కల్పించి దేశ ప్రతిష్టను కాపాడుకుందాం. మొత్తం మీద ఒకసారి చూద్దాం ఏంది. ఇగో రైట్, ఇంకెక్కడ ఉంది, ఇగో ప్రపంచంలో ఇప్పుడు డిగ్రీ సర్టిఫికేట్ ఉంది అనుకుందాం, నరేంద్ర మోడీ గారికి డిగ్రీ సర్టిఫికేట్ ఉంది. డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే ఏ యూనివర్సిటీలో చదివినావు చెప్పాలి. డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చి ఇది ఉంది, నేను ఈ యూనివర్సిటీలో చదివినా అని చెప్తే అయిపోతుంది. ఇంకా మీకు చూపిస్తా. అయితే ఏ యూనివర్సిటీలో చదివినావు చూపెట్టాలి, ఆ సర్టిఫికేట్ చూపెట్టాలి. అక్కడ పోతే అడ్మిషన్ తీసుకున్నది ఉంటుంది, అడ్మిషన్ నెంబర్ ఉంటుంది, ఏ కాలేజీ ఏ యూనివర్సిటీ అన్నీ కూడా ఎగ్జామ్ రాసినాయి, హాల్ టికెట్ నెంబరు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్, ఒకవేళ డిస్కంటిన్యూ అయితే ఇక్కడ డిస్కంటిన్యూ అయింది, మళ్ళీ ఇక్కడ వేరే దగ్గర జాయిన్ అయ్యిండు, ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు సర్టిఫికేట్ చూపించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ లేనప్పుడు ఎవరో ఒకటి క్లాస్మేట్ ఉంటాడు కదా, ఒక పలానా ఆయన నా క్లాస్మేట్ అంతా చదువుకుండా అడుగురు అంటే చెప్తే అయిపోతుంది. అంటే ప్రపంచంలో బ్యాచ్మెంటు క్లాస్మేట్ లేని డిగ్రీ చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఒక మన దేశ ప్రధాన మంత్రి 56 ఇంచుల ఛాతీ కలిగిన వీరుడు నరేంద్ర మోడీకే దక్కుతుంది. అంతే, క్లాస్మేట్ లేకుండా బ్యాచ్మెంట్ లేకుండా డిగ్రీ చేసినటువంటి దరిద్రపు వ్యక్తిత్వం ఎవరన్నా ఉందంటే ఇక మనం అర్థం చేసుకోవచ్చు. ఇంత ఉంటే ఉంది, లేకపోతే లేదని చెప్తే అయిపోతుంది కదా. మరి ఏం సర్టిఫికేట్ ఉందో చూద్దాం ఒకసారి. సోషల్ మీడియాలో చక్కర్లు కడుతుంది, నరేంద్ర మోడీ గారికి ఏ యూనివర్సిటీ నుండి డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చినా ఒకసారి చూద్దాం. ఏ యూనివర్సిటీ నుండి, ఇది నేను తయారు చేసింది కాదు, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వాట్సాప్ యూనివర్సిటీ అట, అది ఏదో కాకతీయ యూనివర్సిటీ, లేకపోతే ఉస్మాన్ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, లేకపోతే ఆ ఢిల్లీ యూనివర్సిటీ, ఇవి కాదు. వాట్సాప్ యూనివర్సిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఏంది ప్రాపగండా, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రాపగండా. ఇక పేరు సర్టిఫికేట్ దట్ సర్టిఫైడ్ దట్ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ has successfully completed the required course of study approved by the board of WhatsApp groups and forwards and is therefore awarded this degree. Entire political science on April 1, 1983 లో డిగ్రీ చేసిండు వాట్సాప్ యూనివర్సిటీ అనేటువంటిది. ఇగో వాట్సాప్ యూనివర్సిటీ సింబల్ కూడా ఇచ్చారు మరి. ఇగో ఇట్లా ఈ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసిందంటే నమ్మొచ్చు మనం. కానీ ఏ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసిండో అని చెప్పుకోలేకపోతున్నాడు. ఆ డిగ్రీ విషయాన్ని దాచిపెట్టి ఇంకా నవ్వుల పాలవుతున్నాడు. ఒక్కసారి మన ప్రకాష్ రాజ్ కూడా దీని మీద స్పందించిండు. ఏం స్పందించో చూద్దాం ఒకసారి. ఇగో డిగ్రీ లేకుండా ప్రధానమంత్రిగా ఉండడం నేరం కాదు. రైట్, 100% డిగ్రీ లేకుండా, ఇంటర్ లేకుండానో, చదువు లేకుండానో ప్రధానమంత్రిగా ఉండడం నేరం కాదు. చదువు రాని వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు, ఇబ్బంది ఏం లేదు. కానీ తనకు డిగ్రీ ఉందని అబద్ధం చెప్పడం మరియు ఆ అబద్ధాన్ని దాచడానికి పలు సంస్థలను ఉపయోగించడం చాలా పెద్ద నేరం. 100% చాలా పెద్ద నేరం. డిగ్రీ లేకపోతే ఎవరు అడగరు, వదిలేస్తారు అంతే. డిగ్రీ లేదట లైట్ తీసుకుంటారు అంతే. ఉంది అని మభ్య పెడుతుండు, దేశ ప్రజలను మభ్యపెట్టి దేశ ప్రజలను డైవర్ట్ చేసేటువంటి డైవర్ట్స్ పాలిటిక్స్ చేస్తుండు. కాబట్టి ప్రధానమంత్రి డిగ్రీ గురించి ప్రకాష్ రాజు కొన్ని సంచలన కామెంట్స్ చేసిండు. మీ ముందుకు అది తీసుకొచ్చిన.